సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, రేపు నీ ఇంట మునిపెన్నడూ చూడని అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావమ్మా. నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఈ క్షణమే ఇది విను. పూర్తిగా నీ జీవితమే మారుతుంది. నువ్వు అనుకోని అదృష్టం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా? ఇక ఎందుకు ఆలస్యం, మరెందుకు దిగులు, వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, అసలు మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగబోతుందో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. మనలో చాలామంది కూడా ఇంట్లో ఎన్నో శుభకార్యాలు చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. పెళ్ళి కానివ్వచ్చు, లేదంటే గృహప్రవేశాలు కానివ్వచ్చు, లేదా ఏదైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ, బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఇలా ఏదో ఒకటి మనకు నచ్చింది ఏదైనా సరే మనకంటూ ఒకటి సొంతంగా ఉండాలి అని మనం ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాం. అదే ఆ ఆశని మనం మన బాబా గారిని కూడా అడుగుతూ ఉంటాం. బాబా, నాకు ఆ ఆశ ఉంది, ఇది ఉంది, నాకు అది కావాలి, ఇది కావాలి బాబా, మా ఇంట శుభకార్యం జరిపించు బాబా, ఇంట్లో మంచి సంతోషాన్ని నింపు బాబా, ఇంట్లో ఒక అద్భుతాన్ని జరిపించు బాబా, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, బాధలు, సమస్యలు అని చెప్పి ప్రతిరోజు కూడా మనం బాబాని అడుగుతూనే ఉంటాము, వేడుకుంటూనే ఉంటాం కదా. మరి అందుకోసంగానే బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఏది ఏమైనా సరే మన జీవితాన్ని మార్చే ఒక చక్కటి సందేశాన్ని బాబాగారు ఈ రోజున తీసుకొచ్చారు. అది ఏంటి, ఆ సందేశం ఏంటో, మరి ఆ అద్భుతం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డ, రాసి పెట్టుకో, మునిపెన్నడూ చూడని అద్భుతాన్ని నీ జీవితంలో నీ ఇంట నేను జరిపించబోతున్నాను. నన్ను నీ తండ్రిగా భావించి ఉంటే ఈ క్షణమే విను. అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా. ఇవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వార్తలు తల్లి. ఇవి నువ్వు తెలుసుకుంటే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక అదృష్టం అనేది నీకు రాసి పెట్టేశాను. ఇదిగో, ఇప్పుడు నా ఈ మాటల్ని మౌనంగా వినుచాలు. తరువాత నువ్వు ఆశ్చర్యపోయేంత అద్భుతం నీకు జరిపిస్తాను. అది చూసి నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు. అది నువ్వు ఖచ్చితంగా చూసే తీరాలి, వినే తీరాలి. ఎందుకంటే నీకున్న కష్టకాలం అంతా తొలగిపోయి నువ్వు అదృష్టకాలంలో అడుగు పెట్టబోతున్నావు కదా. ఖచ్చితంగా నువ్వు అన్నీ తెలుసుకోవాలమ్మా. ఇక ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కూడా నా దగ్గర చెప్పుకొని మొరపెట్టుకున్నావు కదా. ఇక అన్నిటిని నీ బాబా విన్నారు, విని ఊరుకోనులే, అన్నిటిని సరిచేస్తాను కూడా. అలానే అన్నిటినీ తొలగించేస్తాను. ఇక నీకు ఇప్పుడు కాస్త కష్టంగా అనిపించినా సరే, రేపటి రోజు నీకు అద్భుత కాలంగా, అదృష్ట యోగంగా మారబోతుంది. నేను మార్చబోతున్నాను. ఇక కంగారు పడకు, అన్నీ చక్కదిద్దుతాయి కదా. ఒక్కటి చెప్పనా, నీది నాది జన్మ జన్మల బంధమమ్మా. అందుకే నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను. నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నన్ను పూజించినా పూజించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, మొక్కినా మొక్కకపోయినా సరే, నువ్వు నా బిడ్డవి కదా. ఒక తండ్రిగా నీ కుటుంబ బాధ్యత కూడా నాదే. భయపడకు, కంగారు పడకు. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నన్ను నమ్మకపోయినా సరే, నేను నీ జీవితాన్ని మారుస్తాను. నా బిడ్డ ఒంటరిగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను? కష్టాల్లో ఉంటే ఎలా నేను కనుమరుగైపోతాను చెప్పు? ఎక్కడికి వెళ్ళను. నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనమ్మా. అన్నిటిని చవిరి మరీ నీ చేతిలో పెడతాను. నువ్వు నా బిడ్డగా నేను ఎంచుకున్న బిడ్డవి. నా బిడ్డలకి ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదం అందుతూనే ఉంటుంది. నీ బిడ్డలు ఆనందంగా ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, అలానే నా బిడ్డలందరూ ఆనందంగా ఉండటమే కదా నీ సాయికి కావాల్సింది చెప్పు.
నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను. గుర్తుపెట్టుకో, ఆనందం కలగడానికైనా, ఆవేశం కలగడానికైనా ఒక్క క్షణం, ఒక్కరోజు పడుతుంది అని తెలుసుకో. ఆ రోజు కోసం నువ్వు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఇప్పుడు నీ మనసులో ఎంతో ఆవేదన ఉందని నాకు తెలుసు. కంగారు పడకు, అన్నీ మారుతాయి. కాలం కూడా మారుతుంది, అలానే జీవితం కూడా మారే తీరుతుంది. ఒక రోజు అనేది వస్తుంది కదా, నీకైన రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా వేచి చూడు చాలు. ఓపిక లేకపోతే, ఏం బాబా, నేను మీరు చెప్పినట్లు చేస్తున్నాను కదా, ఎంత ఓపికగా ఉన్నా నాకు ఏమీ జరగడం లేదే, మరి ఎందుకు నన్ను ఓపికగా ఉండమంటున్నారు అని నువ్వు ఆవేశపడి ఆందోళన పడితే ఏమీ రాదు కదమ్మా. ఇక్కడ ఏది కూడా నీకు అన్యాయంగా, వ్యతిరేకంగా జరగలేదు. నీకు నచ్చనిది ఏది కూడా ఇక్కడ జరగదమ్మా. నీకు కాదని ఏమీ జరగదు. అన్నిటినీ సరిదిద్దగల సామర్థ్యం, సత్తా రెండూ నీకు ఉన్నాయి. అలా నిన్ను నేను తీర్చిదిద్దాను, రూపుదిద్దుకున్నాను కదా, ఇంకెందుకు కంగారు చెప్పు. ప్రతిరోజు కూడా నువ్వు ఏడుస్తూనే నిద్రించావు, అలానే ఏడుస్తూనే ఉన్నావు. ఇక నీ కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పెట్టేసే, ముగింపు ఇచ్చేసే. అంతా నీకు మంచి జరగబోతుంది. అవును తల్లి, నువ్వు కన్నీళ్లు కార్చి కార్చి అలానే నిద్రిస్తున్నావు కదా, అది నీ బాబాకి చాలా కష్టంగా, బాధగా ఉంటుంది. ఇకపై నీ జీవితంలో ఎలాంటి కన్నీరు అనేది పెట్టుకోకు. అస్సలు నేను పెట్టుకొనివ్వను. నీ సాయిని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇక నీకు కన్నీళ్లు పెట్టే అవకాశం కూడా రాదు, రానివ్వను. ఇకపై నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, అదృష్టాలు జరుగుతాయమ్మా. నీ జీవితం 3 పువ్వులు 6 కాయల్లా చాలా సంతోషంగా ఉంటుంది. నీ ఇంట పాలు పొంగినట్లుగా చిరు నవ్వులు పొంగబోతున్నాయి. ఈ బరువైన హృదయం అనేది ఇక తేలిక పడుతుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఓటములన్నీ కూడా నీకు తానుగా విజయాలుగా మారబోతున్నాయి. ఈ ఆనందం నువ్వు ఆస్వాదించడానికి సిద్ధమేనా? సిద్ధంగా ఉండు. ఏమాత్రం కూడా భయపడకు, ఎవ్వరిని చూసి కంగారు పడకు, వెనకడుగు అస్సలు వేయకు. నీ బాబా ఎప్పుడూ కూడా నిన్ను రక్షించుకుంటూ ఉంటారు. ఇక నీకెందుకు చెప్పు భయం? ఎలా అయితే నువ్వు ఒకరు మ్యాజిక్ చేస్తూ ఉంటే చూసి ఆశ్చర్యపోతావో, ఇక ఆ మ్యాజిక్నే నీ జీవితంలో నేను జరిపించబోతున్నాను. ఇక అది చూసి నువ్వే కాదు, నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళు, హేళన చేసి నవ్వుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారమ్మా. ఇక నువ్వు నీ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, నోరెళ్ళబెడతారు. నీకోసం నీ బాబా ఇంత చేశారా అని ఆశ్చర్యపోయేలా చేస్తాను. ఎవరైతే నీ జీవితంలో నీకు ఎప్పటికీ శాశ్వతంగా గెలుపు రాదు అని చెప్పుకొని నవ్వుకొని నిన్ను హేళన చేస్తూ నిరుత్సాహపరుస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా కళ్ళు బైర్లు కమ్మేలా నేను ఆశ్చర్యాన్ని అందిస్తాను. అంత చక్కగా నేను నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను. ఇక నీకు రాసి పెట్టేశాను. అది మార్చడం, చెరపడం ఎవ్వరి వల్ల కుదరదు. సర్వనిశ్చయంగా గెలుపు నీ సొంతమవుతుంది. ఇక నువ్వు ప్రతి ఒక్క మెట్టు గెలుపుకి ఒక మంచి దారిగా మారబోతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ధైర్యంగా వెళ్ళిపో. గెలుపు నీ సొంతం. అనుమానం అనేది అన్నిటికీ కూడా సమాధానం ఇవ్వదు. ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ధైర్యంగా వెళ్ళు, అన్నీ మారుతాయి. ఇతరుల విమర్శను చూసి ఈ విమర్శలకు బదులు అవుతుంది. నీ గెలుపు ఒక్కటేనమ్మా నీ బాబా ఇచ్చే తీర్పు. అది ఎలా సాధ్యమవుతుంది అనే కదా నీ ఆలోచన. చెప్పానుగా, తొందరపడకు, కాస్త ఓపిగ్గా ఉండు చాలు. నువ్వు అనుకున్నది ఎంతో దూరంలో లేదు, కానీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. సంతోషం నీ వాకిట ముందుకు రాబోతుంది, నీ ఇంట అడుగు పెట్టబోతుంది. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఏ కష్టమైనా తీర్చేది ఒకటే, ఎదురుచూపు. రేపటి రోజున బావుంటుంది, నా జీవితం మారుతుంది అన్న ఆశ
నీలో మంచి ఆలోచనలు తీసుకువస్తాయి. ఆ ఆశ నీలో ఉన్న ఆనందాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఏదైనా సాధిస్తాను, రేపటి రోజున బావుంటుంది, అంతా మారుతుంది అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. అందుకే ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఆ తరువాత నీ జీవితం అనేది మారకుండా ఎలా ఉంటుంది? అన్నీ మారుతాయి. అలా కాకుండా నేను ఏమీ చేయలేను, నేను ఒక దద్దమ్మలా అలానే ఉండిపోతాను అంటే నీ వల్ల ఏదీ కాదు. ఏం చేసినా నాకు ఓటమే ఎదురవుతుంది అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ఓటమే ఎదురవుతుంది. అందుకే ఎప్పుడూ అలా అనుకోకు. నీలో ఉన్న అపోహలన్నీ కూడా వెంటనే తొలగించు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. కాలం ఎలా అయితే మారుతుందో నీ జీవితంలో కూడా మారుతుందమ్మా. రేపటి కాలం ఎలా ఉంటుందో తెలుసా? ఎండలో వచ్చి కూడా ఇప్పుడు అవస్థలు పడుతూ ఉన్నావు కదా. ఎండాకాలం అనేది కష్టకాలం అని అనుకునే లోపే చల్లగా వర్షాలు పడి భూమి మీద చల్లబడి వర్షం ఇంకా హాయినిస్తుంది. అప్పుడు ఎంతో ఆనందపడతావు. అలానే నీ కష్టం కూడా శాశ్వతంగా నీతో ఉండదమ్మా. నా వల్ల కాదు అనే లోపే సంతోషం అనేది నీకు వస్తుంది. నన్ను నమ్ము. నీ జీవితంలో నీ ఇంట్లో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. ధైర్యంగా ఉండు. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు. ఇక నువ్వు కంగారు పడకు, భయపడకు. ఆనందంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈ రోజున బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.